హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ కర్రీని చాలా సింపుల్‌గా ఇంట్లోనే కుక్కర్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈసారి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ పన్నీర్ కర్రీ చేయడం కోసం ముందుగా కుక్కర్‌ని తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కల కింద చేసుకొని వేసుకోవాలి. ఇందులోకే 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 7, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పు బదులుగా మీరు పుచ్చపప్పునైనా సరే వేసుకోవచ్చు. ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 స్పూన్ వరకు పంచదార, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బటర్, పావు కప్పు వరకు పాలు, పావు కప్పు నీళ్లు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే అన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే ఇందులో పాలు వేసాం కాబట్టి కొంచెం విరిగినట్లుగా అయ్యి గడ్డల్లా కనిపిస్తుంది. అయినా పర్వాలేదు. ఈ కర్రీలోకి కంపల్సరీ పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ కూరగాయల్లో నుంచి బిర్యానీ ఆకును పక్కకి తీసేసుకోండి. బిర్యానీ ఆకు సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇవి ఉడికించుకున్న తర్వాత ఉన్న నీళ్లను ఉపయోగిస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ గ్రేవీలా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకుని వేడి చేసుకోవాలి. బటర్ కరిగి నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని జీలకర్రను చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ పన్నీర్ అంతా కూడా ఈ పసుపు, కారంలో బాగా కలిసేటట్లుగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి మరి కొంచెం దగ్గరగా అయ్యి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇదే స్టేజ్లో ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతిని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన ఈ పన్నీర్ కర్రీని మీరు ఏదైనా రైస్ రెసిపీస్‌లోకి గానీ, లేదా రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకి తీసుకున్నా కూడా కాంబినేషన్ కింద చాలా చాలా బావుంటుంది. ఈసారి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఇలా కుక్కర్‌లో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.